రేవంత్ రెడ్డి గారి మీద మూకుమ్మడిగా కేసీఆర్ కుటుంబం చేస్తున్న ఈ దాడి కేవలం తన క్యారెక్టర్ అసాసినేషన్ కొరకు చేస్తున్న దాడి. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న పథకాల అమలుకు సంబంధించి గ్రౌండ్లో వస్తున్న పాజిటివిటీని, లేదంటే ఇంత మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే ఇంకా మనకెట్లా అనే ఒక ఫ్రస్ట్రేషన్. మామూలుగా నేను కూడా రేవంత్ రెడ్డి గారిని సమర్థించడం ఎట్లా సమర్థిస్తాను? నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమర్థించిన, అంతకంటే ముందు సమర్థించిన, ఇప్పుడు కూడా నా ముఖ్యమంత్రి కాబట్టి నేను సమర్థిస్తా. నా ముఖ్యమంత్రి లేదంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనుల మీద ఒక విలువైన విమర్శ చేస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సద్విమర్శ కూడా కాదు, చేసే పనిలో తప్పులను కాకుండా తప్పులు లేకున్నా తప్పుడుగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు వ్యక్తులతో కలిసి ఉంటూ ఇంత దిగజారి రాజకీయాలు చేయడం అనేది ఇప్పటికైనా మానుకుంటే మంచిది. లేదంటే నేనంటున్నా, ఇప్పుడు ఇది రాజకీయంగా జరుగుతున్న ప్రెస్ మీట్లు ఇట్లాంటివన్నీ కూడా మేము మీ భావాలు చెప్పడానికి చెప్తున్నాయి తప్పితే తర్వాత లీగల్ యాక్టివిటీ మొదలవుతుంది. దానికి సంబంధించిన చర్యలు ఎవరికి ఇప్పుడు మీరు ఇస్తలేరు. పిసిసి గారు మాట్లాడితే లీగల్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఆ సోయి మాకు లేదా? రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలనుకుంటున్నాం. రాజకీయాల్లో అనవసరమైన మనోడు వైట్ ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టుకే పోయి స్టే తెచ్చుకున్నాడు. మేమేం స్టేల కొరకు రాలే. ఆ రోజు ఛాలెంజ్ చేసి మొన్ననే వాడ పోయి మేము ఇక్కడ ఉన్న రోజు ఆయన ప్రెస్ క్లబ్లో తొడగొట్టి కూర్చున్నాడు కదా. వైట్ ఛాలెంజ్ చేసిన రోజు తుర్రుమని పారిపోయినాడు. ఈయన ఛాలెంజ్లు చేస్తేనే ఉరికి రావాలి. కానీ ఇట్లాంటి ఉన్మాదకరమైన రాజకీయాల వల్ల, లేకపోతే తెలంగాణ రాజకీయాలు విద్వేషకరం చేస్తున్నారు. నిన్న కూడా చెప్పిన, తెలుగు రాజకీయాలను కూడా విద్వేషం చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకోవడం, జై తెలంగాణ అంటారు, మళ్ళీ జై తెలంగాణ యొక్క ఆస్తులే దోచుకుంటారు, ప్రాంతాల మధ్యన విద్వేషాలు పెట్టుకుంటారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు వీటి మీద తాత్సారం చేస్తుందని ప్రశ్నించినందుకు ఒక ఆయన చేసిండు, పార్టీని రద్దు చేయమని అంటావా? ఎట్లా తెలంగాణ తెచ్చిన పార్టీని అంటే, తెలంగాణ తెచ్చిన పార్టీలో తెలంగాణ ఎందుకు రద్దు అయిందో అడుగుమని చెప్పిన. తెలంగాణ తెచ్చినమనే పార్టీని, తెలంగాణ అస్తిత్వమే, తెలంగాణ ఆత్మగౌరవమే, తెలంగాణలో స్వీయ పాలనే వాళ్ళ లక్ష్యమైతే తెలంగాణ అనే పదాన్ని ఎందుకు మరి తీసేసినరో వాళ్ళని అడగమని చెప్తే దానికి సమాధానం లేదు. అవసరమైతే తెలంగాణ, లేదంటే నై తెలంగాణ.